కృపా కనికరం కలిగిన మా తండ్రి మీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా ఈ దినం శిలువలో మీరు పలికిన 2 మాటలు ధ్యానించబోతుండగా ప్రభువా ప్రతి ఆటంకంలో కొట్టివేసినైనా నీ ఆత్మ ద్వారా నా ప్రియ తండ్రి రాజా నీకు స్తోత్రం మీరే మాట్లాడమని అడుగుచున్నాను ప్రభువా. యేసయ్య ప్రతి ఒక్కరు మన్నేత్రాలు వెలిగించి నీ వాక్యంలో సత్యాన్ని గ్రహించుటకు దాని ప్రకారం జీవించుటకు నాయన మనందరినీ మీరు బలపరచమని అనుమరుగు చేసి మీ ప్రజలతో మీరు మాట్లాడమని యేసు నామం పేరిట అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ఈరోజు మనము ధ్యానించబోయేటువంటి 2వ మాట మనం చూసుకున్నట్లయితే, నీవు నాతో కూడా పరదేశులో ఉందవని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అని 2వ మాటగా ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. వాక్యం వింటున్న ప్రియులారా, ఈ సందర్భ వివరణ ఆలోచన చేసుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభు ఆయన ఏ తప్పు లేనటువంటి పరిశుద్ధుడైనటువంటి యేసయ్య, ఏ నేరము చేయనటువంటి నిష్కల్మషుడైనటువంటి గొప్ప దేవుడు, ఆయన పాపులలో చేరక ప్రత్యేకించబడినటువంటి వాడు యేసు ప్రభు. ఆయన మన యొక్క పాపపు శిక్షని భరించటానికి ఈ లోకానికి దిగి వచ్చినటువంటి ఏకైక రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు. అయితే ఇక్కడ మనం లేఖనంలో చూసుకున్నట్లయితే యెషయా 53వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే ఆయన అపరాధులలో ఒకనిగా తీర్చబడ్డాడు అని లేఖనంలో మనం చూస్తున్నాం. అంటే ఆయన పాపము చేయలేదు, ఆయన అపరాధి కాదు, ఆయన అపరాధం ఏమి చేయలేదు, కానీ పాపము చేసినటువంటి వారితో సమానముగా, అపరాధము చేసిన వారితో సమానముగా ఆయన వారితో పాటు అక్కడ సిలువ వేయబడినటువంటి పరిస్థితి మనం చూసుకుంటున్నాం. వాక్యం వింటున్న పిల్లలైతే ఇక్కడ దొంగలు వేయబడినటువంటి సిలువకి యేసుక్రీస్తు ప్రభు అనుభవిస్తున్నటువంటి ఆ యొక్క సిలువ మరణము చాలా ప్రత్యేకమైనదిగా మనం చూడాలి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ యేసుక్రీస్తుతో పాటు అక్కడ 2 దొంగలు వేలాడ తీయబడినట్టుగా మనం చూస్తున్నాం. వారు అక్కడ ధర్మశాస్త్ర ప్రకారముగా వారు అక్కడ సిలువ వేయబడుతుంటే వారు ఏదో దేవుడు వద్దు అని చెప్పిన పని వాళ్ళు ఏదో చేసి ఉండొచ్చు, వ్యభిచారమే కావచ్చు, నరాచనే కావచ్చు, అయితే దొంగలించినటువంటి విషయమే కావచ్చు, ఎటువంటి పాపము చేశారో ఎటువంటి నేరము చేశారో దానిని బట్టి అక్కడ వాళ్ళు అక్కడ సిలువలో వేలాడ తీయబడినటువంటి సందర్భము ఇక్కడ మనకు కనబడుతుంది. అయితే వేలాడ వేయబడినటువంటి ఆ యొక్క నేరస్తులలో ఒకడు ఏం చేస్తున్నాడు అంటే ఆయనని దూషిస్తున్నాడు. అంటే ఎడమ పక్క ఉన్నటువంటి ఆ దొంగ ఏం చేస్తున్నాడంటే ఆయనని దూషిస్తూ అంటున్నాడు, నువ్వు క్రీస్తువు కదా, నిన్ను నువ్వే రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించమని చెప్పినాడు. ఈ ఎడమ వైపు ఉన్నటువంటి ఈ వ్యక్తులు చూడండి, చాలామంది కూడా ఈరోజు ఈ యొక్క ఎడమ పక్క ఉన్నటువంటి ఈ యొక్క దొంగలాగానే ప్రవర్తించేవారు చాలామంది కూడా ఉంటున్నారు. వాక్యం వింటున్న పిల్లరా, వారికి కలిగినటువంటి శ్రమను బట్టి, అంటే ఈరోజు మనం చూసుకుంటే లోకపు విధానం ఎలా ఉంటుంది అంటే వారు తప్పు చేస్తారు, కానీ ఆ తప్పుకి శిక్ష వచ్చినప్పుడు వారు అనుభవించడానికి ఎంత మాత్రం కూడా ఇష్టపడరు. వాళ్ళు నేరము చేస్తారు, కానీ ఆ నేరానికి తగినటువంటి శిక్ష వారికి విధించబడినప్పుడు ఎంత మాత్రం కూడా మౌనంగా దానిని అవును నేను తప్పు చేశాను కాబట్టి శిక్ష నేను అనుభవిస్తున్నాను అని ఎంత మాత్రం కూడా మౌనముగా అనుభవించాలి. లోకపు విధానము. అయితే ఎడమ పక్క ఉన్నటువంటి ఈ దొంగ కూడా ఎలాంటి లోకానికి సాదృశ్యమైనటువంటి లోక సంబంధమైన మనుషుల విధానంలోని ఈ వ్యక్తిని మనము చూడగలుగుతున్నాం. అంటే ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే తను నేరము చేసి అక్కడ ఆ శిక్షను అనుభవిస్తున్నాడు. అయితే ఆ శిక్షను అనుభవిస్తూ మౌనముగా నేను చేసిన దానికి తగినటువంటి ప్రతిఫలము ఇది అని ఎంత మాత్రం కూడా గ్రహించకుండా అక్కడ అతను ఏమంటున్నాడంటే నువ్వు క్రీస్తువు కదా, నిన్ను నువ్వే రక్షించుకో, ఆ తర్వాత మమ్మను కూడా రక్షించమని చెప్తున్నాడు. వాక్యం వింటున్న ప్రియులారా, అప్పటికే యేసుక్రీస్తు ప్రభువు ఆ మొదటి మాటగా తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు గనుక వీని క్షమించమని అనేటువంటి ఆ యొక్క మాట విన్నప్పుడే ఈ ఎడమ ప్రక్క ఉన్నటువంటి దొంగ తెలుసుకోవాలి ఈయన ఎంత గొప్ప వ్యక్తిత్వము కలిగినటువంటి వాడు, ఆయన ఏ పాపము లేనటువంటి వాడు, ఈయన దైవ కుమారుడు, ఆయన చెయ్యని తప్పుకి శిక్ష అనుభవించాల్సి వస్తుంది, మేమైతే చేసిన తప్పుకి శిక్ష అనుభవిస్తున్నాం, కానీ ఆయన పరిశుద్ధుడుగా కనబడుతున్నాడు, ఆయన దేవుని కుమారుడుగా కనబడుతున్నాడు, తండ్రితో మంచి సహవాసము కలిగినటువంటి కుమారుడుగా కనబడుతున్నాడు. కాబట్టి ఆయన తండ్రితో ఈ పరిస్థితుల్లో కూడా ఈ శిక్ష అనుభవిస్తున్న కాలంలో కూడా ఆయన మాట్లాడుతున్నారు. అంటే వేరే వారైతే శిక్ష అనుభవిస్తున్నప్పుడు దూషిస్తారు, ద్వేషిస్తారు, శపిస్తారు, నానా విధాలైనటువంటి రభస చేస్తారు, కానీ ఈయన మాత్రము ప్రత్యేకించబడిన వారిగా ఉన్నాడే. ఎంతోమంది, ఎందుకంటే అక్కడ సిలువ వేయబడినటువంటి వారు, అక్కడ వారిని సిలువ వేసినటువంటి ఆ రోమా సైనికుల్ని కావచ్చు, అక్కడ వారిని బాధ పెట్టిన వారిని కావచ్చు, వాళ్ళు శపించేటువంటి అనుభవం, దూషించేటువంటి అనుభవము, వ్యతిరేకమైనటువంటి వ్యక్తిత్వము కలిగి వాళ్ళు అక్కడ అలాంటి మాటలు మాట్లాడుతున్నటువంటి వారు ఉన్నారు అక్కడ. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు అక్కడ సిలువ వేయబడిన వారికి భిన్నముగా ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు చాలా ప్రత్యేకంగా ఉన్నప్పుడు ఈ ఎడమ పక్క దొంగ గ్రహించాల్సింది, కానీ అతను గ్రహించకుండా వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. ఇదిగో నిన్ను రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించమని మాట్లాడుతున్నాడు. వాక్యం వింటున్న ప్రియులారా, ఇక్కడ ఏమంటున్నాడు అంటే నువ్వు క్రీస్తువు కదా అంటే అక్కడ అనేకులు చెప్తున్నటువంటి మాటలు విని ఉంటాడు. ఇదిగో
ఇతను తను తానే ఇట్లా ఈ విధంగా చెప్తున్నాడు, 3 దినములలో దేవాలయంను పడగొడితే తిరిగి దాన్ని కడతానని చెప్పి అంటున్నాడు, తిరిగి దాన్ని లేపుతా అని చెప్పి అంటున్నాడు అని యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణం గురించినటువంటి మాట ఆయన భూమి మీద సంచరించినప్పుడు అక్కడ ఉన్నటువంటి వారికి పలికినప్పుడు ఆ మాటని వారు తప్పు పట్టి వ్యతిరేకంగా వారు అది ఒక భయంకరమైనటువంటి నేరముగా ఆయన చెప్పినటువంటి మాట వాళ్ళు గ్రహించక ఆయనని తప్పు పట్టి దాన్ని బట్టి ఆయన సిలువ వేయమని చెప్పి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి విషయాలు మనకి కనబడుతుంది. అబద్ధ సాక్షుల్ని పిలిపించడము, అనేకమైనటువంటి విషయాల్లో కూడా వాళ్ళు వ్యతిరేకంగా ఆయన గురించి అబద్ధ సాక్ష్యములు చెప్తూ ఉన్నారు, అనేకమైన విధాలుగా అన్యాయంగా వాళ్ళు ప్రవర్తించారు. ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి యేసయ్య విషయంలో. అయితే ఇవన్నిటినీ కూడా చూసినప్పుడు ఈ ఎడమ పక్క దొంగ ఆ మొదటి మాట విన్నప్పుడే తన హృదయం చెలించిపోయి ఉండాల్సింది. కానీ అతను ఏమంటున్నాడంటే ఈ లోకస్తుల విధానంలో మాట్లాడుతున్నాడు, అతను దూషిస్తున్నాడంట. దూషిస్తూ అంటున్నాడు, నువ్వు క్రీస్తువు కదా, నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని రక్షించమని వాక్యం వింటున్న ప్రియులారా, కనికరము కలిగినటువంటి దేవుణ్ణి చూసి అతను ఏం చేస్తున్నాడంటే దూషిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఆ రక్షించేటువంటి రక్షకుడు సిలువలో వేలాడుతూ ఉంటే, అందరినీ క్షమించమని ప్రార్థన చేస్తూ ఉంటే, ఆ క్షమాపణలో ఉన్నటువంటి విలువ గ్రహించి నన్ను కూడా క్షమించు నాయనా అనేటువంటి మాట మాట్లాడటే వాక్యం వింటున్న ప్రియులారా, మరణము అనేది మానవుని యొక్క జీవితంలో చివరి మాట. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దేవుడు మనకి గొప్ప అవకాశం ఇచ్చాడు. ఏంటంటే ఆ మరణానికి ముందరే ఒక మంచి నిర్ణయము చేయాలి. అయితే ఎడమ పక్క దొంగలాగా నీ జీవితంలో కలిగినటువంటి విషయాల్ని బట్టి నువ్వు నిజ దేవుడు నిజ రక్షకుడైనటువంటి సజీవుడైన యేసేని నీ జీవితంలో గ్రహించకుండా దేవుడు నా జీవితంలో అన్యాయము చేశాడు, దేవుడు నా జీవితంలో నష్టము చేశాడు, దేవుడు ఇట్లా చేశాడు అట్లా చేశాడని ఈ ఎడమ పక్కన ఉన్నటువంటి దొంగలాగా దేవుడిని దూషిస్తూ నువ్వు చేసిన క్రియలకి ప్రతిఫలం పొందుతూ కూడా దేవుడు ఇట్లా వ్యతిరేకంగా చేశాడు అని దేవుడిని నువ్వు దూషిస్తూ ఆ దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కనికరము, క్షమాపణ గ్రహించక ఆ సృష్టికర్త అయినటువంటి దేవుడిని నువ్వు గ్రహించకుండా నువ్వు వ్యతిరేకంగా నువ్వు దూషిస్తూ నువ్వు వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్టయితే ఆయన విగ్రహం వంటి వాడు కాదు ప్రియులారా. కాబట్టి ఈ విధంగా మాట్లాడుతున్న బట్టి, ఈ విధంగా దూషించుటను బట్టి నీవు నష్టపోతావు అనేటువంటి విషయాన్ని కూడా నువ్వు గమనించాలి. ఇక్కడ చూడండి ఎంత అవకాశం ఉంది ఎడమ పక్కన దొంగ కంటే క్షమాపణ పొంది రక్షించబడే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఈ అవకాశాన్ని తను ఎంత మాత్రం కూడా వాడుకోకుండా యేసుక్రీస్తు ప్రభుని దూషిస్తున్నాడు. అక్కడ వీరందరినీ క్షమించు ప్రభు అని ప్రార్థన చేసిన యేసయ్యను ఏమంటున్నాడంటే క్షమాపణ కొరకు వేడుకోకుండా యేసుని అక్కడ దూషిస్తున్నాడు. నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మల్ని రక్షించమంటాడు. అక్కడ ఆయన రక్షణ పొందలేక కాదు యేసయ్య శిలువలో వేలాడుతుంది. ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, ఆయన తన మహత్తు గల మాట చేత ఆయన సమస్తమైన కార్యాలను నిర్వహిస్తున్నాడు అని హెబ్రీ పత్రికలో రాయబడి ఉంది. ఆయన తానే పాపముల నిమిత్తము ఆయన శుద్ధీకరణము చేసినటువంటి వాడు అని లేఖనంలో రాయబడి ఉంది. తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుని సమస్తమునకు వారసునిగా ఆయన చేసి ఉన్నాడు అని లేఖనంలో రాయబడి. తండ్రి అయినటువంటి దేవుడు చెప్తున్నాడు, ఈ కుమారుని ద్వారా ఆయన ఇప్పుడు మాట్లాడుతూ అప్పుడు ప్రవక్తల ద్వారా మాట్లాడాడు, కానీ ఇప్పుడు తన కుమారుడు అయినటువంటి యేసు ద్వారా మనతో మాట్లాడుతాడు. ఈ విషయాలన్నీ కూడా అమూల్యమైన విషయాలు లేఖనంలో పొందుపరచబడి ఉన్నాయి. అయితే ఇంత గొప్ప యేసయ్య మన కొరకు ఎంత బలియాగము చేస్తున్న సమయంలో ఆ బలియాగం విలువ గ్రహించినటువంటి ఎడమ పక్కన దొంగ దూషిస్తున్నాడంట. ఈరోజు వాక్యం వింటున్న ప్రియులారా, నీ జీవితంలో కూడా నువ్వు దేవుణ్ణి దూషించే అనుభవంలో ఉంటున్నావా? దేవుని గురించి వ్యతిరేకంగా మాట్లాడే అనుభవంలో ఉంటున్నావా? నీ జీవితంలో నువ్వు చేసిన నేరాన్ని బట్టి, నువ్వు చేసిన పాపాన్ని బట్టి, నువ్వు చేసినటువంటి వ్యతిరేకమైనటువంటి కార్యములను బట్టి నువ్వు ఇది నేను చేసిన తప్పుకి ప్రతిఫలం కలిగింది మరి మౌనంగా సహిస్తూ దేవునికి నిన్ను నువ్వు నమ్మకమైన సృష్టికర్తకు నీ జీవితాన్ని అప్పగించుకొని ఆయన కనికరము కొరకు వేచి ఉంటే ఆయన కనికరము తీర్పుకి మించి అతిశయపడుతుంది. కాబట్టి ఆ కనికరం కలిగిన దేవుడు చాలాసార్లు ఆ శిక్షని తగ్గిస్తాడు, విడిపిస్తాడు. దావీదు చూడండి మౌనంగా సహించాడు, తెలుసుకున్నాడు నేను తప్పు చేశాను, నేను చేసినటువంటి తప్పుని బట్టే ఇదిగో ఈ కుమారుడు మరణించాడు అని తెలుసుకున్నాడు దావీదు. తన కుటుంబంలో వచ్చినటువంటి యుద్ధాలు, పోరాటాలు అన్నీ కూడా తను చేసిన పాపాన్ని బట్టే, వ్యభిచారాన్ని బట్టే, నరహత్యని బట్టే, పొరుగువారిని ఆశించుట కారణాన్ని బట్టే, ఆజ్ఞని అతిక్రమించుటని బట్టే తనకి ఆ సందర్భాలన్నీ, ఆ విషయాలన్నీ తన జీవితంలో జరిగినాయి అనేటువంటి విషయాన్ని దావీదు గ్రహించినాడు. కాబట్టే అతను మౌనము వహించాడు. ఆ తర్వాత నాతాను ప్రవక్త దగ్గర అంటున్నాడు, అవును నేను పాపము చేశాను అని ఒప్పుకున్నప్పుడు ప్రవక్త అంటున్నాడు, నీ పాపము పరిహరించబడింది. అయితే నువ్వు దేవుని గురించి వ్యతిరేకంగా మాట్లాడడానికి నువ్వు శత్రువులకు అవకాశం ఇచ్చావు కాబట్టి ఇదిగో నీ కుటుంబంలో యుద్ధంలే కలుగుతాయని చెప్పన్నాడు. వాక్యం వింటే పిల్లలు గమనించండి, చాలాసార్లు మనిషి అనుకుంటాడు నేను క్షమించబడ్డాను కదా ఇంకా అయిపోయింది అనుకుంటాడు, కానీ చేసినటువంటి తప్పుకి ప్రతిఫలము ఖచ్చితంగా ఆ క్రియాఫలం అనేది భూమి మీద అనుభవించాల్సి ఉంటుంది అనేటువంటి విషయాన్ని గమనించాలి. అయితే కనికరం గల దేవుడు మనకి సహాయము చేస్తాడు, కట్టుకోవడానికి, ఓర్చుకోవడానికి మళ్ళీ బలపరుస్తాడు, ఆయన కృప చూపుతాడు అనేటువంటి విషయాన్ని కూడా మనం గమనించాలి. చూడండి ఈ ఎడమ పక్కన ఉన్నటువంటి దొంగ విషయంలో మనం చూసినట్లయితే అతను యేసుక్రీస్తు ప్రభుని దూషిస్తాడు. అంటే తను ఇంకా తన శిక్షని అధికం చేసుకుంటున్నాడు. చూడండి ఆ చివరి నిమిషంలో
ఆ చివరి నిమిషంలో చూడండి, ఆ చివరి గడియల్లో యేసే అంతే మంచి మాటలు పలుకుతుంటే ఈ యొక్క వ్యక్తి ఎంత వ్యతిరేకమైనటువంటి మాటలు పలుకుతున్నాడో మనం గమనించాలి. నయోమి అంటుంది, దేవుడు చెప్పకుండా, దేవుని దగ్గర విచారణ చేయకుండానే నయోమి వెళ్ళిపోయింది మోయాబు దేశానికి. అక్కడ భర్తని పోగొట్టుకుంది, ఆ తర్వాత తన కుమారులను కూడా పోగొట్టుకుంది. 3 స్త్రీలు విధవరాలు అయిపోయారు. ఆమె తిరిగి యూదా బెత్లెహేమునకు వస్తూ అంటుంది, సర్వశక్తుడు నాకు అన్యాయము చేశాడు, సర్వశక్తుడు నాకు దుఃఖము కలగ చేశాడు. వాక్యం ఏంటంటే రోజు కూడా చాలా మంది ఈ విధంగా వ్యతిరేకమైన మాటలు, దేవుడు చెప్పకుండా పని చేస్తాడు, దేవుడు చెప్పకపోయినా వాళ్ళు చేసి దేవుణ్ణి దూషించడం అనేది ఎంత మూర్ఖత్వం అనే విషయాన్ని గమనించాలి. దాని ద్వారా నష్టం అధికం చేసుకుంటున్నాం, దాని ద్వారా శిక్షను కూడా అధికం చేసుకుంటున్నాం అనే విషయాన్ని గమనించాలి. అయితే ఈ ఎడమ ప్రక్కనటువంటి దొంగ ఇటువంటి మాటలు పలికితే రెండవ వాడు వానిని గద్దించినాడంట. నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనక దేవునికి భయపడవా? నీ యొక్క కుడి పక్కన ఉన్నటువంటి ఈ యొక్క దొంగ ఎడమ ప్రక్కన యేసుక్రీస్తుని దూషిస్తూ మాట్లాడుతున్నటువంటి ఆ వ్యక్తిని ఏం చేస్తున్నాడంటే గద్దిస్తూ, నువ్వు అదే శిక్షా విధిలో ఉన్నావు కదా, నువ్వు కూడా శిక్ష అనుభవిస్తున్నావు కదా, అయితే నువ్వు దేవునికి భయపడవా అంటాడంటే ఈ యొక్క రెండవ వాడు ఏం గమనించాడంటే ఈయన దేవుని కుమారుడైనటువంటి క్రీస్తు, దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఇవన్నీ కూడా చూస్తాడంటే ఈ యొక్క మొదటి వాడు అంటే ఎడమ పక్కన ఉన్నటువంటి వాడు యేసుక్రీస్తుని దూషిస్తున్నా కూడా ఆయన ఏ మాత్రము మాట్లాడకుండా మౌనము వహిస్తున్నాడు. ఆ బాధలు సహితము ఆయన శరీరంలో అంత బాధ వేదన అనుభవిస్తూ కూడా, నిజంగా చూడండి, ఒకళ్ళు మనం దూషిస్తున్నప్పుడు, దుమ్మెత్తి పోస్తున్నప్పుడు ఎంత బాధ అనుభవిస్తుంది కదా. అయితే తప్పు చేసినప్పుడు షిమి దావీదు మీద దుమ్మెత్తి పోస్తున్నప్పుడు ఒక మాట అంటాడు, దేవుడే వీనికి సెలవిచ్చాడేమో, అతన్ని దూషించనివ్వండి, శపించనివ్వండి అని దావీదు అక్కడ మౌనం వహించినట్టుగా మనకి కనబడుతుంది. వాక్యం మిత్ర పిల్లరా, ఆ శిక్ష అనుభవిస్తున్నటువంటి వేళ మనము నోరెత్తకుండా మౌనంగా సహించడం అనేది అది యుక్తమైనటువంటి కార్యము. కానీ ఎడమ పక్కన ఉన్నటువంటి వాడు శిక్ష అనుభవిస్తూ కూడా నోరు తెరిచి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు. 2 వర్గాల వారు ఉంటారు. శిక్ష అనుభవిస్తున్నప్పుడు మౌనంగా సహించి దేవునికి అప్పగించుకొని కనికరము కొరకు వేడుకునే వాళ్ళు. ఇంకొకళ్ళు ఉంటారు, శిక్ష అనుభవిస్తూ కూడా దేవుని దూషించి పతనం అయిపోయే వాళ్ళు ఉంటారు. ఈరోజు వాక్యం వింటున్న నువ్వు ఎడమ పక్కనున్న దొంగలాగా దూషించి మరణం అవుతావా? లేదు అంటే ఇంకొక కుడి పక్కన ఉన్నటువంటి వానిలాగా నువ్వు వ్యతిరేకంగా మాట్లాడుతున్నావని నువ్వు గద్దించి నువ్వు దేవుణ్ణి గ్రహించే స్థితిలో ఉంటున్నావా? యోబు భార్య కూడా ఈ విధంగా ఎడమ పక్కన ఉన్నటువంటి దొంగలాగా మాట్లాడుతుంది యోబుతో. ఏంటంటే నీవు ఇంకా యథార్థవంతుడుగా ఉంటావా? దేవుణ్ణి దూషించి నువ్వు మరణం కావచ్చు కదా అని చెప్పి మాట్లాడుతుంది. వాక్యం వింటున్న ప్రియులారా, దేవుణ్ణి దూషించుట అనేది సాతాను ద్వారా ఇవ్వబడిన నోరు, ఇవ్వబడిన మాటలు. ఇక్కడ యోబుతో ఆ మాట మాట్లాడుతున్నప్పుడు యోబు కూడా బాధ అనుభవిస్తున్నాడు. కానీ బాధ అనుభవిస్తున్నా కూడా యేసుక్రీస్తు ఎలాగ బాధ అనుభవిస్తూ కూడా ఆయన మౌనం వహించాడు. ఇక్కడ యోబు కూడా దేవునికి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడకుండా తన భార్య ప్రేరేపిస్తున్నా సరే ఎంత మాత్రం అవకాశం ఇవ్వకుండా గద్దిస్తున్నాడు. అంటే కుడి పక్కన ఉన్నటువంటి దొంగ వలె ఆ మొదటి వాడిని ఎలా అయితే గద్దించాడో అలాగే ఇక్కడ గద్దిస్తున్నాడు యోబు తన భార్యని. ఇదిగో మనం దేవుని ద్వారా మేలు అనుభవించాలా, కీడు అనుభవించకూడదా? మూర్ఖురాలు మాట్లాడినట్టుగా నువ్వు మాట్లాడుతున్నావు. నువ్వు యేసుప్రభుని నమ్ముకున్నావు, నీకేం చేశాడు? అన్ని నష్టాలే, కష్టాలే, బాధలే, అనేకమైన బలహీనతలు అనుభవిస్తున్నావు, నీకు ఏం మేలైంది యేసుక్రీస్తుని అనుభవించి అని వాళ్ళు నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు వారి మాటల ప్రేరేపణకి లోబడి నువ్వు వ్యతిరేకంగా ఎడమ పక్కనున్న దొంగలాగా దేవుడిని దూషిస్తావు. అవును, నాకు దేవుడు ఏం చేయలేదు, దేవుడు నీ కొరకు అమూల్యమైన రక్తము కార్చుట గొప్ప వెల చెల్లించి గొప్ప అద్భుతం అదే. పాపల కొరకు రక్షకుడు తన రక్తం ఇవ్వడమే అన్ని అద్భుతాలకిల్లా మొదటి అద్భుతం అదే. ఆ అద్భుతాన్ని నువ్వు పొందుకొని స్థిరంగా నిలబడితే ఇంకా అనేక అద్భుతాలు దేవుడు చేయగలుగుతాడు. ఆ అద్భుతాన్ని నువ్వు గ్రహించలేకపోతే ఈ అద్భుతాన్ని కూడా నీ జీవితంలో అనుభవించలేవు. అయితే ఈ ఎడమ పక్కనున్న వాడు అద్భుతాన్ని గ్రహించలేకపోయాడు. బలహీనుడు అనుకున్నాడు, తన పక్కన వేలాడుతున్నవాడు బలహీనుడు అనుకున్నాడు. వాక్యం ఇంటర్ గమనించండి, దొంగలతో సమానంగా సిలువ వేయబడినటువంటి వారి మధ్యలో సిలువ వేయబడినటువంటి యేసు. ఒక్కసారి నువ్వు ఆలోచన చేయి, ఈ రోజు నువ్వు ఎట్లా ఉంటున్నావు అనే విషయాన్ని నువ్వు గమనించుకోవాలి. అయితే ఇక్కడ వాళ్ళ ప్రేరేపణలకు లోబడద్దు, కానీ ఆ వ్యతిరేకంగా మాట్లాడేటువంటి వారు సాతాను యొక్క ప్రేరేపణ కలిగి నీ దగ్గరకు వచ్చినటువంటి వారిని యోబు గద్దించినట్టుగా తన భార్యను గద్దించాలి. ఈ కుడి పక్కన ఉన్నటువంటి ఈ దొంగ గద్దించినట్టుగా నువ్వు వారిని గద్దించగలగాలి. దేవుడు మంచివాడను పలకగలగాలి. అయితే ఇక్కడ రెండవ వాడు వారిని గద్దించి నీవు కూడా అదే శిక్షా విధిలో ఉన్నావు కదా, నీవు దేవునికి భయపడవా? చూడండి, ఈ వేలాడుతున్న వారు కూడా యూదులు కాబట్టి వాళ్ళు ఏమంటారంటే దేవునికి నువ్వు భయపడవా? నువ్వు దేవునికి భయపడకుండానే పాపం చేసి శిక్ష అనుభవిస్తున్నావు, ఇప్పుడు కూడా శిక్ష అనుభవిస్తూ కూడా నువ్వు దేవునికి భయపడవా అనేటువంటి మాట ఇక్కడ మాట్లాడుతున్నాడు. వాక్యం ఏంటంటే నీతి న్యాయంలో దేవుని యొక్క సింహాసనంకు ఆధారంలో అనేటువంటి మాట గ్రహించాలి. దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, దేవునికి స్తోత్రం. చూడండి ఎంత మాట గ్రహించాడంటే ఈ యొక్క రెండవ వాడు, ఇది మనకి న్యాయమే, మనం తప్పు చేశాము, నేరము చేశాము, అపరాధము చేశాము కాబట్టి ధర్మశాస్త్ర ప్రకారంగా శిక్ష అనుభవించడము మనకి న్యాయమే అంటున్నాడు. ఇక్కడ అంటున్నాడు ఈ రెండవ
రెండవవాడు మనము చేసిన వాటికి తగిన ఫలము మనము పొందుచున్నాము. అంటే మనము తప్పు చేశాము, పాపం చేశాము, శిక్ష అనుభవిస్తున్నాము, సిలువలో వేలాడుతున్నాము. అయితే ఇది మనకి న్యాయమే, అయితే మనము తప్పిదం చేశాం కాబట్టి ఇది అనుభవిస్తున్నాము. అయితే ఇంకొక మాట అంటాడు యేసయ్య గురించి, యుక్తమైన మాట ఏంటంటే ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి దేవునికి స్తోత్రం. చూడండి, ఇక్కడ గమనించాడు రెండవవాడు. ఎడమ పక్కనున్న వ్యక్తికి తర్వాత కుడి పక్కనున్న వ్యక్తికి కూడా సమానమైన అవకాశమే కదా. కానీ రెండవ పక్కన ఉన్నటువంటి వాడు ఎంత మంచి సత్యాన్ని గ్రహించాడంటే సత్యము మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. సత్యవంతుడైనటువంటి యేసుని గ్రహించాడు. ఈయన దేవుని కుమారుడైన క్రీస్తు, లోక పాపలను మోసుకొని పోయిన దేవుని గొర్రెపిల్ల, నా పాపములు కూడా మోయిటకే నీ యొక్క రక్షకుడు లోకానికి అనుదయించాడు అనేటువంటి విషయాన్ని ఆ మొదటి మాట క్షమించమని ప్రార్థిస్తున్నప్పుడు ఈ యొక్క రెండవ వాడు చెలించిపోయినాడు ఆ ప్రార్థనకి. ఇదేం ప్రేమ! అందరిని ఇంత కష్టపెట్టి ఆయనని అంత విధాలుగా ఆయన మేకులు దిగగొట్టి ఇంత శ్రమ వాళ్ళ కళ్ళ ముందే, ఈ దొంగల కళ్ళ ఎదురుగానే భయంకరంగా ఆయనని సిలువ వేస్తున్నటువంటి ఆ గడియలు వాళ్ళు చూస్తున్నారు. తల మీద ముండ్ల కిరీటం పెట్టబడి భయంకరమైన యాతన ఆయన అనుభవిస్తున్నది ఈ దొంగలు చూశారు. అయితే ఎడమవాడు మాత్రం గ్రహించలేకపోయాడు. ఆ తర్వాత ఈయన అద్భుతాలు చేశాడని చెప్పన్నాడు. ఈయన చేతి ద్వారా గొప్ప స్వస్థతలు జరిగాయంట, గొప్ప కార్యాలు అనుభవించారు ప్రజలు. మరి ఏమైంది? ఈరోజు ఈయన బలహీనుడిగా వేలాడుతున్నాడే, ఈయన తన్ను తాను రక్షించుకొని, మరి అంత గొప్పవాడైతే, అంత శక్తిమంతుడైతే ఆయన తన్ను తాను రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా అని మాట్లాడుతున్నాడు. కానీ ఆయన సిలువలో పాపమునకు కలిగినటువంటి ఆ తీర్పు అంతా ఆయన భరిస్తున్నాడని, పాపమునకు కలిగే ఉగ్రత అంతా ఆయన భరిస్తున్నాడని గ్రహించలేకపోయాడు. వాక్యం ఏంటో పిల్ల రెండోవాడు అంటున్నాడు, ఈయన ఏ తప్పిదము కూడా ఆయన చేయలేదు. ఈరోజు నీ జీవితంలో నువ్వు తప్పు చేసి శిక్ష అనుభవిస్తున్నావా? తప్పు చేయకపోయినా నింద అనుభవిస్తున్నావా? అలాగ నువ్వు నింద అనుభవించినట్లయితే లేఖనంలో ఒక మాట ఉంది ఏంటంటే, మధ్యాహ్నం వల్ల నీ నిర్దోషత్వాన్ని దేవుడు వెల్లడి చేసుకుంటాడంట. వాక్యం వెంటనే ప్రియులారా, మధ్యాహ్న సమయంలో భయంకరమైన ఎండవేళ యేసుక్రీస్తు ప్రభు శిలువలో భయంకరమైన యాతన మన నిమిత్తం, మన పక్షంగా, మన స్థలంలో మనం అనుభవించాల్సిన యాతన, ఆ బాధ అంతా కూడా సిలువలో ఆయన భరిస్తున్నటువంటి వేళ చూడండి. ఒక పక్కన ఆ బాధ అనుభవిస్తున్నాడు, ఒక పక్కన ఎడమ పక్కన దొంగ మాటలతో దూషిస్తున్నాడు. అది ఇంకెంత బాధ! అది ఇంకా నిజంగా మానసికమైనటువంటి బాధ కదా చాలా. కానీ ఆయన అది కూడా ఓర్చుకున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే రెండో వాడు అంటున్నాడు, ఆయన ఏ తప్పిదము కూడా చేయకుండా శిక్ష అనుభవిస్తున్నాడు. పాపుల కొరకు ఆయన శిక్ష అనుభవిస్తున్నాడు, మనలాంటి వాడి కొరకు ఆయన శిక్ష అనుభవిస్తున్నాడు అనే విషయాన్ని గమనించాడు. బరబ్బాని బందిపోటు దొంగను విడిచిపెట్టి నీతిమంతుడైన యేసుని వీళ్ళు సిలువ వేస్తున్నాడు. ఈయన నీతిమంతుడైనటువంటి వాడు, ఏ దోషము చేయనటువంటి వాడు, ఈయన నిర్దోషి అనేటువంటి విషయాన్ని రెండవవాడు గ్రహించాడు. గ్రహించిన వెంటనే ఆలస్యము చేయకుండా తను చేసిన విషయం ఏంటంటే ఆయనను చూచాడు. ఎవరిని చూచాడంటే రక్షకుడిని చూశాడు. చూడండి, రెండో మాట హోప్ ఆఫ్ సాల్వేషన్ అంటే నిరీక్షణ, నిశ్చయతతో కూడినటువంటి నిరీక్షణ దేవుడు మనకి అనుగ్రహించాడు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ అంటున్నాడు, యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోమని మాట్లాడుతున్నాడు. అంటే ఈ వ్యక్తి ఒకటి గ్రహించాడు ఏంటంటే ఈయన ఈ యొక్క లోక సంబంధి కాదు, ఈయనది ఈ లోకరాజ్యము కాదు, ఈయనది పరలోక రాజ్యము అని తెలుసుకున్నాడు. కాబట్టి అంటున్నాడు, యేసు నీవు నీ రాజ్యము, ఎందుకంటే నీ రాజ్యముతో కూడా నువ్వు వచ్చినప్పుడు వాక్యం ఏంటో ప్రతి రెండోవాడికి ఇంత ప్రత్యక్షత ఎట్లా దొరికింది? అంత భయంకరమైన పరిస్థితుల్లో బాధలు సహితము ఒక మంచి మాటలు పలుకుతున్నాడు. చూడండి, ఈరోజు ప్రభు అయిన దేవుడు నువ్వు అనుభవిస్తున్న బాధలో, నువ్వు అనుభవిస్తున్నటువంటి శిక్షలో ఆ ప్రతిఫలం నువ్వు అనుభవిస్తున్నప్పుడు, దేవా నువ్వు న్యాయవంతుడు అని నువ్వు అనగలుగుతున్నావా? దానియేలు, ఆ తర్వాత ప్రవక్తలందరూ అంటున్నారు, నెహెమ్యా, వీళ్ళందరూ కూడా విజ్ఞాపన చేస్తున్నాడు. అంటాడు, ప్రభువా నువ్వు న్యాయవంతుడు నాయన. ఇదిగో నువ్వు శిక్ష పెట్టినప్పుడు, శత్రువుల చేతికి నాయన ప్రజలు అప్పగించబడినప్పుడు నాయన నువ్వు న్యాయవంతుడు. ఎందుకు అట్లా జరిగిందంటే నాయన ఇదిగో నువ్వు ఇన్ని కార్యములు చేసిన తర్వాత కూడా నీ ప్రజలు నేను విడిచిపెట్టి నాయన వ్యర్థమైన విగ్రహాల తట్టు తిరిగి తెచ్చుకున్నటువంటి పాపం ఇది, దాన్ని బట్టి ఇదిగో శిక్ష అనుభవిస్తున్నావు, అయితే నువ్వు న్యాయవంతుడవే అని వాళ్ళు దేవుని అట్లా గణపరిచాడు. అయితే నువ్వు కృపా కనికరం కలిగిన దేవుడు కూడా ప్రభా అని దేవుని కనికరం కొరకు, కృప కొరకు, విడుదల కొరకు కూడా వాళ్ళు దేవుని సన్నిధిలో మొరపెట్టినట్టుగా మనకు కనబడుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ రెండో వాడు అంటాడు, ఆయనను చూచి అంటున్నాడు, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. యేసుక్రీస్తు ప్రభు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకునేటువంటి గొప్ప దేవుడు అనేటువంటి విషయాన్ని గమనించాలి. రెండవదిగా వాక్యం వింటున్న ప్రియులారా, దేవుని సన్నిధిలో మొరపెట్టినటువంటి వారు దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేయబడతారనే విషయాన్ని గమనించాలి. సుంకరి అంటున్నాడు, తన రొమ్ము బాదుకుంటూ అంటున్నాడు, అయ్యా ఇదిగో నేను పాపిని. అతను దూరంగా నిలబడ్డాడంట, నేను దేవుని దగ్గర నేను తల ఎత్తి కూడా చూడటానికి నేను యోగ్యుని కాదని చెప్పి దూరంగా నిలబడి రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తున్నాడంట, తన పాపం నిమిత్తం పశ్చాత్తాపడుతున్నాడు. ఈరోజు వాక్యం వింటున్న ప్రియులారా,
అలాంటి యొక్క రిపెంటెన్స్ నీకు ఉన్నట్లయితే, అలాంటి పశ్చాత్తాపం నీకు ఉన్నట్లయితే ఈ రెండవ దొంగ ఎలాగ అద్భుతమైన కార్యాన్ని పొందుకోగలిగినాడు నీ జీవితంలో కూడా నువ్వు అనుభవించగలుగుతావు. అయితే ఈ యొక్క రెండవ వాడు కుడి పక్కన ఉన్నటువంటి వాడు ఒక మాట అంటున్నాడు, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు, యేసు అనే పదం ఏంటిది? దేవాది దేవుడు తన దూతని పంపించి ఒక మాట చెప్తున్నాడు ఈ యొక్క యోసేపుతో, నీతిమంతుడైన యోసేపుతో. ఏం మాట అంటే, ఇదిగో నీవు అతనికి యేసు అని పేరు పెట్టిదు, తన ప్రజలను వారి పాపం నుంచి ఆయన రక్షించడు కనుక నీవు అతనికి యేసు అని పేరు పెడతాడు. అంటే యేసు అంటే రక్షకుడు, తన ప్రజల పాపం నుండి విడిపించడానికి వచ్చిన రక్షకుడు. అందుకే ఆ మాటని ఎత్తిపట్టి ఒక వ్యక్తి అంటున్నాడు, యేసు నీవు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు అని జ్ఞాపకం చేసుకోమంటే యేసయ్య బాధలో సహితము అతని బాధని పంచుకొని అంటున్నాడు. వెంటనే నిశ్చయితతో కూడిన వాగ్దానం చెప్తున్నాడు. ఇక్కడ ఏంటిదంటే వానితో నేడు అంటున్నాడు. అంటే ఈ రోజు నువ్వు వేడుకున్నావు, నీ పాపాల నిమిత్తం నువ్వు పశ్చాత్తాపడ్డావు కాబట్టి నేడు అనే సమయం ఉండగానే నువ్వు దేవుణ్ణి వేడుకోవాలి. ఆ నేడు అనే సమయము తన ప్రాణము ఇంకా పోతుంది అనుకున్నటువంటి ఆ గడియలలో ఆ రెండవ వాడు దేవుని దగ్గర తన పాపం నిమిత్తం పశ్చాత్తాపడి వేడుకున్నప్పుడు యేసు అంటున్నాడు, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండు. ఈరోజు వాక్యం వింటున్న ప్రియులారా, మా పితరులందరూ కూడా క్రైస్తవులు కాబట్టి నేను కొట్టుకుపోతాను పరలోకానికంటే వీలు కాదు. ఆ వ్యక్తి ఎలా పశ్చాత్తాపడ్డాడో నువ్వు పశ్చాత్తాపడితే నీకు రక్షణ కలుగుతుంది. కాబట్టి నీ పితరులను బట్టి నీకు రక్షణ రాదు, కానీ నీ ఒప్పుకోల్ని బట్టి రక్షణ పొందేందుకు ఇక్కడ అంటాడు, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉంటావు అని దేవుడు నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అన్నాడు. అంటే నిశ్చయముగా అంటే ఏంటిదంటే వాగ్దానము చేస్తున్నాడు దేవుడు. ఖచ్చితంగా నువ్వు అడిగిన విధంగా నేను నా రాజ్యంతో కూడా వచ్చినప్పుడు నీవు నా రాజ్యంలో ఉంటావు అని దేవుడు అక్కడే తనకి ఒక నిరీక్షణ అనుగ్రహిస్తున్నాడు. తనకి ఒక వాగ్దానం అనేది దేవాది దేవుడు అక్కడ ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఈరోజు సృష్టికర్తను దూషించే ఎడమ పక్కనున్న దొంగ గుంపులో ఉన్నట్టుగా నువ్వు నష్టపోయి నువ్వు అగ్నిగుండం అనేటువంటి భయంకరమైన శిక్షను అనుభవిస్తావా? లేదు అంటే సృష్టికర్త దయని కోరుకున్నటువంటి ఈ కుడి పక్కన ఉన్నటువంటి ఆ యొక్క గ్రహింపుతో వేడుకున్నటువంటి దొంగ వలె నీవు దేవుని దగ్గర ఆయన దయను కోరుకుంటావా? నేను ఈరోజు ఒకసారి ఆలోచన చేయాలి. నువ్వు ఆయన దయను కోరుకున్నట్లయితే నిశ్చయంగా నువ్వు రక్షించబడతావు. నువ్వు దేవుని అగ్నిగుండం నుంచి నువ్వు తప్పించబడతావు. దేవుని యొక్క రాజ్యంలో నువ్వు ప్రవేశపెట్టబడతావు. ఆయన జీవ గ్రంథంలో పేరు లిఖించబడుతున్న విషయాన్ని గమనించాలి. కాబట్టి ఈరోజు రెండవ మాటగా యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమంటే ప్రభువైన దేవుడు రెండవ మాటగా అంటున్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉండు అని నిశ్చయంగా చెప్పుచున్నాను. ఈరోజు వాక్యం విన్న నువ్వు దేవుని దగ్గర పశ్చాత్తాపడుతూ దేవునికి నిన్ను అప్పగించుకో. ప్రభువైన దేవుడు నిశ్చయంగా నీ జీవితంలో రక్షణతో పాటు అనేకమైన అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడు. దేవుడి వాక్యం దీవించి ఫలింపచేయునుగాక. ఆమేన్. స్తోత్రం నాయన. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, జీవం గల దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ దినము నా ప్రభా రాజా నీకు స్తోత్రములనైనా. రెండవ మాట నా ప్రభా నీకు స్తోత్రములైనా. ప్రభా అయ్యా నీకు స్తోత్రములనైనా ధ్యానించడానికి మీరు సమయం ఇచ్చారు, మీకు స్తోత్రం. ఈ రోజు నా ప్రియ తండ్రినైనా దేవా, నా తండ్రి సృష్టికర్తను దూషించే గుంపులోనైనా ప్రభా నీకు స్తోత్రం ఉండకుండా సృష్టికర్త దయని కోరుకునేటువంటి గ్రహింపు నా దేవా నీకు స్తోత్రం నాయన కలిగినటువంటి ఆ కుడి పక్కన ఉన్నటువంటి దొంగ వలె నైనా శిక్షని ఆయన ప్రభా నీకు స్తోత్రం అనుభవిస్తున్నది. అయ్యా అది న్యాయమైనదే అని ప్రభా గ్రహిస్తున్నా ప్రభా దేవ సృష్టికర్త యొక్క నైనా ప్రేమని గ్రహించాడు, దయని నైనా ప్రభా గ్రహించాడు, కనికరాన్ని గ్రహించాడు మా దేవ. అయ్యా నీకు స్తోత్రం వేడుకున్నాడు నాయన ప్రభా నీకు స్తోత్రం నాయన. అయ్యా మరణము పొందక మునిపే ఒక మంచి నిర్ణయం తీర్మానము చేసుకున్నాడు మా తండ్రి రజ. అద్భుతమైన వాగ్దానముని ద్వారా అనుభవించగలిగినాడు తండ్రి, మీకు స్తోత్రం నాయన. గడమ పక్కనున్నటువంటి వాడు అయ్యా నేను దూషించి నా ప్రియ తండ్రి నీకు స్తోత్రం నాయన. అగ్నిగుండం పాలైపోయాడు కదా ప్రభా. ఈరోజు వాక్యం విని ఏ ఒక్కరు కూడా ఆ స్థితిలో ఉండకుండా చేసిన తప్పుకి శిక్ష అనుభవిస్తున్నప్పుడు నీ కనికరము కొరకు వేడుకునేటువంటి స్థితిని మీరు దయచేయండి. కానీ నయోమి వలె దూషించకుండా నా ప్రభు, యోబు భార్య వలె నా ప్రభు వ్యతిరేకంగా మాట్లాడకుండా మా తండ్రి మీకు స్తోత్రం నాయన. దేవాన్ని కొరకు నమ్మకంగా నిలబడుటకు బలపరచమని నీ కృపకు బిడ్డలందరినీ అప్పగిస్తూ యేసు నామం పేరు అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక. ఆమేన్. మనకి స్తోత్రం. దేవుని కృప చేత సహోదరి గ్రేస్ గారిచే రచించి స్వరకల్పన చేయబడిన 2 ఆడియో సిడీస్ రిలీజ్ చేయడం జరిగింది. మొదటిది నీ అపారమైన ప్రేమ, రెండవది నిబంధన రక్తము. ఈ సిడీస్ కావాల్సిన వారు సంప్రదించవలసిన మా చిరునామా ప్లాట్ నంబర్ 8 27-64/9 ఆదర్శ్ నగర్, నేరెడ్మెట్, సికింద్రాబాద్ 5,56,000. కాంటాక్ట్ చేయవలసిన మా ఫోన్ నెంబర్స్ 9885903327, 8686523183. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక. ఆమేన్.